భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్ వేదికగా అయితే ప్రారంభం కాబోతుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా బౌలర్ అయిన బూమ్రా పాల్గొన్నాడు. శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్కి అయితే బూమ్రా దూరంగా ఉన్నాడు. దాదాపుగా మనకు రెండో సెషన్లో మాత్రం అరగంటకు పైగా అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్కు బూమ్రాకు విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు పలు కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ రెండో టెస్ట్ మ్యాచ్ అనేది భారత జట్టుకు అత్యంత కీలకం కాబోతుంది. తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన భారత జట్టు సిరీస్లో 0-1 తేడాతో వెనుకంజలు ఉంది. రెండో టెస్ట్లో ఓడిపోయినట్లయితే మరింత వెనుకబడే అవకాశం ఉన్న నేపథ్యంలో బూమ్రాను రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడించి మూడో టెస్ట్ మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. ఇదే కనుక జరిగినట్లయితే మాత్రం టీమిండియాకు గుడ్ న్యూస్గా ఉండబోతుంది. ఎందుకంటే తొలి టెస్ట్ మ్యాచ్లో బూమ్రా ఒక్కడే పోరాడిన సంగతి తెలిసిందే. అతను రెండో టెస్టుకు దూరం అయితే మాత్రం కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతను రెండో టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండడం టీమిండియాకు అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.